వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతుంటే, మరోవైపు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విద్యాసంస్థల సమీపంలోనే కొనసాగుతున్న వైన్ షాపులు ఆ లక్ష్యానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. పాఠశాల, కాలేజీకి వెళ్లే విద్యార్థులు మద్యం దుకాణాల మధ్యగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు ఈ కథనంలో. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాంచ్ స్కూల్, భవిత డిగ్రీ కాలేజ్ సమీపంలో 2 వైన్ షాపులు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలోనే ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తుంది. బెల్లంపల్లి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. అయితే వైన్ షాపుల వద్ద మద్యం సేవించే వ్యక్తులు రోడ్డుపై బైకులు, ఆటోలు నిలిపి గుంపులుగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు, పాఠశాల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాల కారణంగా విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారని వారు చెబుతున్నారు. విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఈ వైన్ షాపులను వేరే ప్రాంతానికి తరలించాలని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పాఠశాల సిబ్బంది పేర్కొంటున్నారు. విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల బజార్ ఏరియాలో మెయిన్ రోడ్ మీదనే ఉంది. దీనికి అతి చేరువలోనే మనకి వైన్ షాప్స్ కానివ్వండి, లేకపోతే సిగరెట్స్, ఇతర బీడీ పొగాకు సంబంధించినటువంటి అమ్మేటువంటి అవకాశం ఉన్నటువంటి షాపులు దగ్గరలో ఉన్నాయి. మరి గతంలో కూడా మేము ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. విద్యార్థులు వెళ్ళి వచ్చడంలో అక్కడ వైన్స్ దగ్గరలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల మీద పిల్లల్లో అవగాహన కలిగించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పోలీస్ శాఖ అధికారులతో కలిసి నిర్వహిస్తూ వచ్చాము. మరి వాటికి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా మనదే కాబట్టి మరి దగ్గరలో ఉన్నటువంటి ఈ 100 మీటర్స్ పరిధిలోనే ఉన్నటువంటి ఈ షాపుల మీద ఒకసారి దృష్టి పెట్టి పిల్లలలో చక్కటి అవగాహన కలిగించి వాటిని మత్తు పదార్థాల వాటికి దూరంగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలనేసి చాలా బజార్ ఏరియా ఇది ప్రధానంగా చాలా మెయిన్ రోడ్లో ఉంది. మా పాఠశాలకు ఎదురుగా కానీ పరిసర ప్రాంతాల్లో కానీ తంబాకు ఉత్పత్తులు కానీ వైన్ షాపులు కానీ దగ్గరగా ఉండడం మూలంగా కొంతమంది పిల్లలు ఆ విధంగా వాటికి అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ మధ్యలో ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ స్కూల్స్ ఉండాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక చాలాసార్లు మొన్న 15వ తారీఖు రోజు కూడా మున్సిపల్ చైర్మన్ గారు కానీ అధికారులు కానీ సందర్శించినప్పుడు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సో పిల్లల జీవితాన్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకి మంచి విద్యా అవకాశాలు అందించే పాఠశాల ఉన్నప్పుడు పక్కన అందుబాటులో మాదక ద్రవ్యాలు ఉండడం మూలంగా విద్యార్థులు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని గమనించి ఆ షాపులను దూరంగా పెట్టడం కానీ లేకపోతే మదైన చర్యలు తీసుకొని పిల్లలకు అందుబాటులో ఉండకుండా అంటే పాఠశాలకు దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్షాన జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా నేను విన్నవించుకుంటున్నాను. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవీపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య సిబ్బందితో మరియు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా మోండోరా మండల్ మోడోరా గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వడ్రంగి షాప్లో అగ్ని ప్రమాదం సంభవించి షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ₹1,00,000 విలువైన కలప, ఫర్నిచర్ సామగ్రి, పనిముట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న గౌతమ్ మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గౌతమ్ మోడల్ స్కూల్ పేరుతో ఫ్లెక్సీలను, కరపత్రాలను చింపివేసి దహనం చేయడం జరిగిందని, కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న మండల విద్యాశాఖ అధికారి పైన చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి సంఘం జిల్లా ఇన్ఛార్జ్ జీవీఎం విఠల్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గౌతమ్ మోడల్ స్కూల్ ఏదైతే నిబంధనల విరుద్ధంగా షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఈరోజు విద్యను వ్యాపారం చేస్తూ పాఠశాలలు నడుపుతూ ఉన్నారు. దీనికి షిఫ్టింగ్ పర్మిషన్ ఇప్పటి వరకు అప్లై చేయకుండా అధికారులు కూడా పాఠశాలకు వత్తాసు పలుకుతున్నది మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థకు పూర్తిగా ప్రభుత్వ అధికారులు దగ్గరుండే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇది మోర్ మార్కెట్, ఒక పక్కన గ్రౌండ్ సరిగా లేదు, ఇంకో పక్కన స్కూల్ ఉంది, ఎలాంటి ఎవరు కూడా ఎన్ఓసి ఇవ్వకుండానే ఇష్టానుసారంగా వీళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎంబీఓ డిఓ స్పందించి ఈ స్కూలుకు రికగ్నిషన్ రద్దు చేయాలా. ఎందుకోసం అంటే నిబంధనలకు విరుద్ధంగా షిఫ్ట్ చేసిండ్రు. ఈ బిల్డింగ్లో పిల్లలకు సౌకర్యాలు సరిగా లేవు. అలాగే ఫస్ట్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ విద్యార్థులకు ప్రైమరీ క్లాసు నిర్వహించొద్దని ఎడ్యుకేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తా ఉంది. కానీ వీళ్ళు మాత్రం నిబంధనల విరుద్ధంగా సెకండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ పిల్లలకు ప్రైమరీ తరగతులు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ యాక్ట్ విరుద్ధంగా నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా, ఈ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యాశాఖ అధికారులపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, వాళ్ళ మీద కలెక్టరేట్ ముట్టడి చేస్తామని పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళా సోదరీమణులకు పంపిణీ చేస్తున్న చీరలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం మారేడ్పల్లి క్రికెట్ గ్రౌండ్లో మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మోండా డివిజన్ పరిధిలోని మహిళలకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు వారికి మరింత గౌరవం తెచ్చేలాగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారని, గత ప్రభుత్వంలా నాసిరకం చీరలను పంపిణీ చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను మాత్రమే అందిస్తోందని స్పష్టం చేశారు. మరొక నిమిషంలో వేదిక దగ్గరికి రాబోతున్నారు. దయచేసి అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మోండా డివిజన్లో చెన్నై గ్రౌండ్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క చీరలు తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంది. ఎందుకంటే గతం నుంచి కంపేర్ చేస్తే ఈ యొక్క క్వాలిటీ బాగుంది, డిజైన్లు బాగుంది. గతంలో చీరలు ఇస్తే బొంతలకి, పర్దలకి,
స్టీల్ సామాన్లకు ఈ చీరలు ఇచ్చి తీసుకునే వాళ్ళం, మంటలాలకి అవసరం ఉన్న దగ్గర కట్టుకునే వాళ్ళం. కానీ ఇదైతే చీరలు కట్టుకునే విధంగా మమ్మల్ని గౌరవిస్తున్నందుకు సీఎం గారికి హృదయపూర్వకంగా మీరు కూడా చూశారు, అందరూ ధన్యవాదాలు చెప్పారు. ఆ చీరలేమో అవమానపరిచే విధంగా ఉంటే ఇదేదో మహిళని గౌరవించే విధంగా ఉందని వారే స్వయాన ఇక్కడ వచ్చిన మహిళలందరూ అక్కా చెల్లెలు చెప్పడం చాలా సంతోషకరం. 1,000,000 మంది మహిళలని కోటీశ్వరులు చేయాలనే సంకల్పమే మన సీఎం గారిది. దీనికి అందుకే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ఉన్న వాళ్ళు కాకుండా ఎవరెవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరూ జాయిన్ అయ్యి గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలే రుణాలు ఇచ్చేది, ఇప్పుడు 20 లక్షల రూపాయల దాకా రుణాలు వస్తుంది. 20 లక్షల రూపాయలు అందరికీ మహిళలకు సూచించింది ఒకటే, అది వేరే ఖర్చులకు వాడకుండా వ్యాపారం పెట్టే విధంగా మీరు ఆలోచించి 20 లక్షల రూపాయలు మీరు వ్యాపారం పెడితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పిస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించడానికి వీళ్ళందరూ కూడా వ్యాపారంలో భాగస్వామ్యం కావాలి. మీరు చూస్తున్నారు మొదటి నాటి నుంచి ఏ పథకం తెచ్చినా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళల పేరు మీద ఇందిరా మహిళా శక్తి, గృహలక్ష్మి, మహాలక్ష్మి పేరు పెట్టి అందరినీ మహిళలు ప్రోత్సహిస్తూ గౌరవిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 200 యూనిట్లు కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఏ బస్సులో ప్రయాణిస్తారో ఆ బస్సుల ఓనర్లను కూడా మహిళలనే చేసిరు. మొన్ననే 15 రోజుల క్రితం ఎంతో వర్షం ఉన్నా కూడా వర్షంలో స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చి 553 సంఘాలకి బస్సులు ఇప్పించి ఆ బస్సులని మళ్ళీ ఆర్టీసీకి అద్దెకి ఇప్పించి వాళ్ళకు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత, శశికళ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు బోడే రామచంద్ర యాదవ్ బినామీ ఉంటారనే ఆరోపణ ఖండిస్తూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో సత్య ప్రమాణం చేసి నిరూపించుకున్న బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పెద్ద ఎత్తున కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న బీసీవై పార్టీ శ్రేణులు పటాపంచలైపోయాయన్నమాట. ఆయన బినామీ అన్న వివాదాలకు వరసిద్ధి వినాయకుడే సాక్ష్యం. వరసిద్ధి వినాయకుడే సాక్ష్యంగా నిలుస్తున్నారు. ఆయన ఎదుటే ఆయన ముందే పుష్కరంలో స్నానం ఆచరించి కోడి రామచంద్రారెడ్డి ప్రమాణం చేశారు. లైవ్ ప్రోగ్రామ్ చూడండి ఇక్కడ. ఈ వివాదానికి స్వస్థం. ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు ఆ ఛాలెంజ్ని నేను స్వీకరించి ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ప్రమాణం చేయడానికి ముందుకు వచ్చాను. నా మీద ఉన్న 2 ప్రధాన ఆరోపణలు నేను ఎవరికో బినామీ అని లేదా ఏదో పార్టీ నన్ను నడిపిస్తోందని చెప్పి ఆరోపణలు చేస్తే అది కాదని చెప్పి ఈరోజు స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 2 పార్టీల యొక్క దోపిడీని కానీ వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేసి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన అంశాన్ని కానీ మరొక్కటి కానీ నేను ఎక్కడా ప్రస్తావించను కానీ ప్రమాణం చెయ్యమని అడగను. ఎందుకంటే ఈ విషయాలు ప్రజలలో పూర్తి స్పష్టత ఉంది. ఒక్కటే విషయం అడిగాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి పుంగనూరు నియోజకవర్గం, తంబళ్లపల్లి నియోజకవర్గం, అదేవిధంగా ఏదైతే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన అల్వాల్ పిఎస్ పరిధిలో 2 పడకల గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న 3 అరెస్టు చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న పుష్పలత, ఆమె కుమారుడు గోపీనాథ్ సహా మహేందర్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి 79 నకిలీ ధృవపత్రాలతో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో 3 అరెస్టు కాగా మరో 4 పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జయరాజ్ తిరుమలగిరికి చెందిన పుష్పలతతో కలిసి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని 2 పడకల గదుల ఇళ్లను ఇప్పిస్తామని మోసానికి పాల్పడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. కలెక్టరేట్లో అడల్ట్ ఎడ్యుకేషన్లో పనిచేసింది ఆమె గతంలో. అది కూడా కూడా 8 years అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసింది. వెనకాల తీసుకురండి వాళ్ళు. సెల్ ఫోన్స్ చెట్లు
కూడా అల్వాల్ ఏరియా నుంచి వచ్చిందండి. ఇంకా మరి వేరే ఏరియాలో ఎవరు ఉన్నారనేది గుర్తించి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కావచ్చు. అంటే ఇప్పుడు అందరికి కూడా దీంట్లో ఎట్లా జరిగిందంటే ఇప్పుడు ఒక కాలనీలో ఉంటారు, ఒక కాలనీలో ఫలానా ఏ అనే వ్యక్తికి వీళ్ళు చెప్తారు, ఏ అనే వ్యక్తి ఆయనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులకు మిత్రులకు కూడా మా దగ్గర ఇట్లా చేస్తున్నారు, నువ్వు కూడా వస్తే రా అని చెప్పే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకరి నుంచి ఒకరికి పోతుంటుంది కాబట్టి సో దీంట్లో కూడా ఎట్లుంటుంది అంటే మళ్ళీ సెకండ్ అలాట్ చేస్తుందో దీనికి సంబంధించి ప్రజల నాయకత్వాన్ని ఆసరా చేసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి చీటింగ్ కేసు గురించి మాకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో అల్వాల్ పరిధిలో నివసిస్తున్నటువంటి జయరాజు చోటా మోటాగా పైరవి తీసుకొని గవర్నమెంట్ ఆఫీసులలో ఏదైనా కాలనీలలో ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకి పైరవి చేసి లైఫ్ గడుపుతుంటాడు. ఇతనికి పుష్పలత అనే లేడీ గతంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసిన క్రమంలో ఆమెకు అక్కడ కొద్దిగా పరిచయాలుండి లోకల్ కాలనీస్లో ఏదైనా చిన్న చిన్నగా అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడము, ఏదైనా కరెస్పాండెన్స్ ఉంటే తీసుకెళ్ళడం అటువంటి పనులు చేస్తుండేది. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఏదైతే ప్రజల నుంచి ఇట్లా అప్లికేషన్లు తీసుకొని వీళ్ళు ఫేక్ ప్రొసీడింగ్ వీళ్ళే తయారు చేసినటువంటి ఒక ప్రొసీడింగ్ దీన్ని ఏదైతే పుష్పలత గతంలో పుష్పలత అత్తకు ఒక ప్రొసీడింగ్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ సందర్భంగా, సేమ్ అదే అలాట్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్ను చూసుకొని దాన్ని ఒక DDP సెంటర్లో డిజైన్ చేయించేసి అక్కడే ప్రింట్లు తీపిస్తుంది. సో ఈ విధంగా అల్వాల్ పరిధిలో డిఫరెంట్ కాలనీస్ నుంచి వీళ్ళకి పరిచయం ఉన్న అందరు వ్యక్తులు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మనకు శాంక్షన్ అవుతాయి, ₹1,00,000 ఇస్తే మనం చేయించగలుగుతామంటే వీళ్ళకి తెలిసిన పర్సన్స్ మళ్ళీ ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే మళ్ళీ అప్రోచ్ అయ్యి వీళ్ళను కన్సల్ట్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో యాజ్ ఆఫ్ నౌ మాత్రం మాకు సుమారుగా 99 అప్లికేషన్లు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదింటి కళ సాకారం అవుతుందని 6వ వార్డు కౌన్సిలర్ తోటా సువర్ణ రమేష్ అన్నారు. వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారన్నారు. ఇల్లు రాని వారు అధైర్యపడవద్దని, రానున్న రోజుల్లో 2వ విడతలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, నాయకులు చాతారాజుల రాజేష్, తోటా తిరుపతి, కోడి శ్రీనివాస్, బైరం వెంకటేష్ పాల్గొన్నారు. మంగళారతి పట్టుకోవాలి. ఎడుగుడు ఎవరు ఎడు తమ్ముడు దాన్ని పట్టుడే లక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. రూములు మస్తున్నాయి. పోతాం
చెరువు FTL లో పోసిన మట్టి కట్టలు తొలగించండి అని, రైతులను కాలనీలను ముంపు బారి నుండి కాపాడండి అని తహసీల్దార్ కు ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య, ప్రజా సంఘాల నేతల వినతి. గత కొంతకాలంగా హుజురాబాద్ పట్టణంలో జమ్మికుంట రోడ్డు దిగువన ఉన్న గుండ్ల చెరువులో పక్కనే భూములు కలిగిన కొందరు వాల్టా చట్టానికి విరుద్ధంగా చెరువు FTL లో మట్టిని నింపి కట్టలు ఏర్పాటు చేయడం వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి రోడ్డు పక్కనున్న పలు కాలనీలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా చెరువులో సరిపడా నీరు చేరకుండానే మత్తడిపై నుండి నీరు ఆయాకట్ట పొలాలను ప్రవహించి పైరు దెబ్బతినడమే కాకుండా భూమి కూడా గుంతలమయమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి కారణం అక్రమంగా చెరువు FTL లో పోసిన మట్టి కుప్పలేనని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ తెలిపారు. మరి వర్షాకాలం మునగకుండా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముదిరాజ్ మహాసభ ద్వారా ఈ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ వర్షాలు ఎక్కువ కాకముందే ఆ మట్టి కుప్పలు తొలగించాలి. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము ఈ మట్టి కుప్పల విషయాన్ని, ఈ రియల్ ఎస్టేట్ దందాల విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి, RTO గారి దృష్టికి, DRO గారి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ దరఖాస్తు ఇచ్చిన వెంటనే MRO గారు, హైదరాబాద్ MRO గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఇవి బఫర్ జోను, FTL ఇవన్నీ కూడా మేము మొన్నటి రోజున బేరీజ్ వేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండ్రు. అది FTL లో ఉన్నటువంటి మట్టి కుప్పలను తొలగిస్తాం తప్పకుండా, అలాగే బార్డర్ లైన్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు ఆయన మాట ఇవ్వడం జరిగింది. గుండ్ల చెరువు FTL లో కొంతమంది పక్కనే భూములు వెళ్ళినటువంటి వ్యక్తులు మట్టిని నింపి మట్టి కట్టలు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి సంవత్సరం వానకాలంలో జమ్మికుంట రోడ్లో ఉన్నటువంటి ఆ 2 కాలనీలు నీటిమయమవుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు కేంద్రంగా సంచలనం సృష్టించిన గంగవరం వ్యాపారి రవి కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర కిడ్నాపింగ్, బ్లాక్మెయిలింగ్ ముఠాకు చెందిన 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 14 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 22 లక్షల రూపాయల నగదు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 7న జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం గంగవరం ప్రాంతానికి చెందిన వ్యాపారి రవి జాతరకు హాజరైన అనంతరం సముద్రపల్లి సమీపంలోని తన మామిడి తోటలో స్నేహితులకు విందు ఏర్పాటు చేశాడు. తిరుగు ప్రయాణంలో 3 కార్లలో వచ్చిన వ్యక్తులు తమను కేరళ పోలీసులమని పరిచయం చేసుకుని రవిని బలవంతంగా అపహరించారు. అనంతరం రవి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ 2 కోట్ల రూపాయలు విముక్తి ధనం డిమాండ్ చేసినట్లు తెలిసింది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు 1 కోటి నగదు అందజేసినట్లు సమాచారం. అలాగే రవి వద్ద ఉన్న సుమారు 900 గ్రాముల బంగారాన్ని కూడా నిందితులు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 2 రోజుల పాటు రవిని వివిధ ప్రాంతాలలో తిప్పిన దుండగులు చివరకు కర్ణాటకలోని చిక్కబళ్ళపూర్ హైవేపై వదిలేసి పరారయ్యారు. అక్కడి నుంచి సురక్షితంగా బయటపడిన రవి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. రవిని లక్ష్యంగా ఎలా ఎంచుకున్నారు? ఈ కిడ్నాప్ వెనుక స్థానికుల ప్రమేయం ఉందా? స్నేహితుల ద్వారా సమాచారం సేకరించి పథకం రచించారా అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ముఠా కార్యకలాపాల వెనుక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 7వ తారీఖున పలమనేరులో MC రవి అనే ఒక వ్యక్తి, మనకున్న సమాచారం ప్రకారం అతను ట్రేడింగ్ చేసి వ్యాపారం చేస్తుంటాడు. అతన్ని కొద్దిమంది రక్కీ చేసి అతని ఫ్రెండ్స్తో కలిసి పార్టీలో ఉంటే మామిడి తోపులో అక్కడికి వెళ్ళి రక్కీ చేసి వచ్చేటప్పుడు అడగాయించి అతని వెహికల్ ఆపి అతని వెహికల్లో నుంచి అతని బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అతని వెహికల్లో మొత్తంతో తిప్పుతూ అతను భయపెట్టి అతని వద్ద నుంచి దాదాపు 1 కోటి రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి తెప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి
అతని ఒంటి మీద ఉన్న ఒక దాదాపు 900 గ్రాముల బంగారాన్ని వాళ్ళంతా బెదిరించి లాక్కున్నారు అని చెప్పేసి ఫిర్యాదు. దీంట్లో దర్యాప్తులో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళు అతన్ని ఎక్కించుకుంటే ముందుగా కూడా కేరళ టీం ఒకతను వచ్చి మేము కేరళ పోలీసులము, మేము అరెస్ట్ చేసేకి వచ్చినాము ఒక కంప్లైంట్ మీద అని చెప్పేసి వాళ్ళు కిందికి లాగి పోలీస్ బేడీలు వేస్తారు. ఆ పోలీస్ బేడీలు వేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కేరళ పోలీసులు అనుకుంటారు. దీంట్లోకి పూర్తిగా దర్యాప్తు చేసిన ఫైండింగ్స్ ఏమంటే ఎంసీ రవి అనే వ్యక్తి కరోనా 2000లో ఫీర్విన్ అనే ఒక ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి పెట్టారు. నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల భారీ ఆపరేషన్. మైలార్దేవ్పల్లిలో 2 ప్రమాదకర అంతర్రాష్ట్ర నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ మైలార్దేవ్పల్లి పోలీసుల ఉమ్మడి ఆపరేషన్లో దొరికిపోయిన దుండగులు. నిందితుల వద్ద నుంచి 2 నాటు తుపాకులు, 7 సజీవ గుండ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మెహఫిల్ హోటల్ సమీపంలో వెలెనో కారులో అడ్డుకొని నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం. తుపాకులతో పాటు వెలెనో కారు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం. మొత్తం 5 లక్షల విలువైన సొత్తు సీజ్. ముదర్స్ హుసేన్ అలియా షాబాబా హైదరాబాద్ చార్మినార్ కిలావత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన లారీ డ్రైవర్ ఆమిర్ ఖాన్ మైలార్దేవ్పల్లి పరిధిలో ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. మన ఒక మంచి ఆపరేషన్లో జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ యాజేంద్ర ఇన్స్పెక్టర్, ఎస్ఐ జాహెద్ అండ్ ఎంటైర్ జూబ్లీ హిల్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు మైలార్దేవ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఒక 2 హార్డ్ కోర్ క్రిమినల్స్కు అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ 2 క్రిమినల్స్ పేరు ముదస్సిర్ హుసేన్ అలియాస్ షహాబాబా, అది 24 ఇయర్స్ వయస్సు, ఇక్కడ కిల్వత్ చార్మినార్ నేటివ్ ప్లేస్ ఉంది. అండ్ అక్యూజ్ నెంబర్ 2 ఆమీర్ ఖాన్ 26 ఇయర్స్ వయస్సు, అది దేగ్లూర్ నాకా ఆఫ్ నాందేడ్ డిస్టిక్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. సో మన ఈరోజు మార్నింగ్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు లోకల్ మైలార్దేవ్ పోలీస్ టీమ్ జాయింట్ ఆపరేషన్లో అక్కడ 2 మెంబర్స్ బలెనో కార్లో సస్పెక్ట్గా మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా వెపన్స్ వగేరా ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అక్కడ పోయి ఈ 2 క్రిమినల్స్కి పట్టుకోవడం జరిగింది. ఇంకా వెహికల్లో ఉన్న ఒక క్రిమినల్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. సో ఈ 2 అక్యూజ్కి ఈరోజు అప్రిహెండ్ చేశాము. వాళ్ళ సైడ్ నుంచి మేము 2 కంట్రీ మేడ్ పిస్టల్ దేశీ కట్టా సీజ్ చేశాము. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం నందు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ఒక ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ చౌరస్తా నందు మానవహారం ఏర్పడి విద్యార్థులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో కల్వకుర్తి సిఐ భీమ్ కుమార్, కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి, కల్వకుర్తి SI2 రాజశేఖర్, నాగర్ కర్నూలు ఈగల్ టీం SI రామ్లాల్ మరియు కల్వకుర్తి పోలీస్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు నవీపేట చౌరస్తాలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవీపేట SI శ్రీకాంత్ పాల్గొని పాఠశాల విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా SI శ్రీకాంత్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల వినియోగం యువత జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తుందని అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా చైతన్యం కల్పించి వాటి నిర్మూలనకు సహకరించాలని కోరారు.